హాఫ్ కేజీ వరకు పండుమిర్చి, అలాగే 350 గ్రామ్స్ వరకు చింతపండు. హాఫ్ కేజీ పండుమిర్చికి కరెక్ట్ కొలతలు చూపిస్తున్నాను. ముక్కల కింద కట్ చేసేసి తీసుకుందాం. మనము గ్రైండర్లో కానీ లేదంటే మిక్సీలో కానీ పెద్దవిగా వేసినప్పుడు ఒక్కొక్కసారి సరిగా మెదగవు. అందుకన్నట్టు చిన్న ముక్కల కింద కట్ చేసేసి తీసుకుందాం. ఈ విధంగా మిగిలిన పండుమిర్చి అన్నిటినీ కానీ కట్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్రైండర్లో వేసుకుంటున్నాను. మీరు కావాలైతే మిక్సీలో అయినా రుబ్బేసేసి తీసుకోవచ్చు. నేను వచ్చేసి ఒక 300 గ్రామ్స్ వరకు రాళ్ళు ఉప్పుని వేసుకుంటున్నాను. మెజరింగ్ కప్తో మెజర్ చేసేసి వేసుకుంటున్నాను. ఒకవేళ రాళ్ళు ఉప్పు అనేది అవైలబుల్గా లేనట్లయితే మీరు దీంట్లోకి సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న పండుమిర్చి అనేవి మరి మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ అయ్యే వరకు గ్రైండ్ చేసేసి తీసుకుందాం. చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని కొద్దిగా ఇందులో యాడ్ చేసేసుకుందాం. మొత్తం కనుక వేసుకున్నట్లయితే గ్రైండర్ మొత్తం స్ట్రక్ అయిపోయేసి తిరగదనమాట. ఇలా చింతపండుని వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని లిడ్డును క్లోజ్ చేసుకొని ఈ చింతపండు కాస్త పేస్ట్ లాగా అయ్యే వరకు మెదిగించేసేసి తీసుకుందాం. ఇది మెదిగే లోపల ఈ పండుమిర్చి పచ్చడిలోకి చిన్న మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని వేసుకొని మిక్స్ చేసుకుంటూ డ్రై రోస్ట్ చేసేసి తీసుకుందాం. చాలా చక్కగా ఫ్రై అయిపోయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనిచ్చి పౌడర్ లాగా రెడీ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. మనం వేసుకున్న చింతపండు కానీ చాలా చక్కగా మెదిగిపోయింది. దీంట్లోకి ఒక 1/2 కప్పు వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే కలర్ కోసం అన్నట్టు 1 స్పూన్ పసుపు, అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, దాన్ని కానీ ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల ఇవన్నీ కానీ చాలా చక్కగా ఇందులో మిక్స్ అయిపోతాయి. అట్లయితే చాలా చక్కగా గ్రైండ్ అయిపోయింది. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. బౌల్లోకి వేసేసుకున్న పచ్చడిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని గాజు సీసాలోకి కానీ లేదంటే మీ దగ్గర ఏదైనా జాడి ఉంటే కానీ దాంట్లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోండి. స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొద్దిగా తీసుకొని పోపు పెట్టుకున్నారంటే ఆ పచ్చడి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంత పచ్చడి మిగిలిందనమాట. దీనికి పోపు పెట్టేసి చూపిస్తాను చూడండి. దీంట్లోకి 1/2 కేజీ వరకు పల్లీల నూనె. ఈ నూనె కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ వరకు ఆవాలు, మినపప్పు, అలాగే 1/2 స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని వీటిని కాస్త ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు ఇందులోకి కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కానీ వేసుకోండి. ఫ్లేవర్ కోసం ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువ, 4 రెమ్మల వరకు కరివేపాకును కానీ వేసుకొని ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా పక్కన తీసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా వేసుకున్న పచ్చడిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అప్పుడే పచ్చడిలోకి ఆయిల్ అనేది బాగా దిగుతుందనమాట. మనము ఈ పచ్చడి వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి తేలాలి. అప్పుడే మనకు పచ్చడి అనేది ఫ్రెష్గా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఒకవేళ ఆయిల్ కనుక తక్కువ అనిపించినట్లయితే ఈ స్టేజ్లో మీరు ఆయిల్ని యూస్ చేయొచ్చు. నేను వచ్చేసి ఈ పచ్చడికి క్వాంటిటీకి సరిపడా ఆయిల్ని ముందుగానే యాడ్ చేసుకున్నాను కాబట్టి నేను తర్వాత యాడ్ చేసుకోవట్లేదు. చూసారు కదా, చూస్తుండగానే నోరూరించే మన పండుమిర్చి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఓకే, బాయ్.